నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నిర్మాణంలో తెరకెక్కుతున్నటువంటి వ్యూహం చిత్రాన్ని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని నిలుపుదల చేస్తూ సినిమా విడుదలని వాయిదా వేస్తూ జనవరి 11న కేసు మళ్ళా హియరింగ్ తీసుకుంటారంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి సినిమాలు ఏ రకంగా వెళుతూ ఉన్నాయి, ఒక ప్రజలకి ఒక వినోదాన్ని సంతోషంగా కుటుంబంతో వెళ్ళి చూడటానికి ఉద్దేశించబడ్డటువంటి సినిమాలు వ్యక్తి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అనేక వక్రీకరణలు కేవలం రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలోనే కాదు, అనేక ఇతర సినిమాల్లో కూడా చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నాలు, శృతిమించిన సెటైరిక్ మూవీసు, అలాగే శృంగారాన్ని శృతిమించి దాన్ని ఒక బూతుగా చూపించేటువంటి ప్రయత్నాలు, ఇలా అనేక గందరగోళాలకి సినిమా గురవుతున్నది. నిజంగా సినిమా రంగానికి ఇది మేలు చేసేదైనా, కోట్ల మంది భారతదేశంలో సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి ఒకే ఒక్క సాధనం సినిమా. దానిలో ఈ ఒడిదుడుకులు ఎందుకు వస్తున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు చిట్టిబాబు గారు, ప్రముఖ దర్శక నిర్మాత వారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో రఫీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నవరత్నాల స్కీమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, మరో సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చిట్టిబాబు గారు నమస్కారం. నమస్తే. చిట్టిబాబు గారు, మీరు చాలా దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్నారు, చాలా సినిమాలు చూసుంటారు. మేము చిన్నప్పటి నుంచి ఒక కళగా సత్యజిత్రయ్య గారు ఏదో 17 పాంచాలి దగ్గర నుంచి అలా మంచి గొప్ప సినిమాలు, మాటలు లేకుండా సంగీత శ్రీనివాస్ గారు తీసే సినిమాలు, ఎంతో నైపుణ్యం, కళ దాన్ని చూపించడానికి. సరే, కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 గంటలు హాయిగా తక్కువ ఖర్చులో నవరసాలు పండించేటువంటి సినిమాలు, ఒక వినోదాన్ని ఇచ్చేటువంటి బ్రాడ్గా. సరే, దాంతో పాటుగా కాస్తంత విజ్ఞానాన్ని, కాస్తంత సామాజిక స్పృహను పెంచితే పెద్దగా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే ఇలా ఇంకా చాలా మంది ఉండొచ్చు. చాలా మంది. ఇప్పుడు ఇది ఏంటంటే అసలు ఒక అన్ని రంగాల్లోనూ ఒక పరిణితి మిస్ అయిపోయి, ఇప్పుడు ఏ రంగం చూస్తే రాజకీయం గత దశాబ్ద క్రితం రాజకీయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ భాష ఎలా ఉండేది, ఇప్పుడు చూస్తున్నా ఎలా ఉంటుంది. సో అన్నీ ఎలా దిగజారిందో ఇక్కడ కూడా అకారణంగా అనండి, అనాలోచితంగా ముందు ఇలా దిగజారుతారు. ఇప్పుడు ఇదివరకు తీశారు కిసాకు, గతంలో కూడా ఇలా సెటైర్, పొలిటికల్ సెటైర్, రాజకీయ తీశారు. అది తీసినప్పుడు చూసేవాడు కూడా చూసుకుని కొంచెం అలా ఎంజాయ్ చేసి, సెటైర్ ఎంజాయ్ చేసేది వికృతం. ఇది ఇప్పుడు ఇదేంటంటే ఆ స్థాయి దాటి వికృతముగాను చాలా మరీ అసలు డైరెక్ట్ గా లేని దాన్ని అబద్ధాన్ని నిజంగా చేసే ప్రయత్నం ఉంటుంది. ఇది దారుణం. దిస్ ఇస్ నాట్ క్రియేటివిటీ లిబర్టీ. సినిమా దర్శకుడికి, సినిమా తీసేవాడికి క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్, సినిమా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పడం, దాన్ని ఎంత చక్కగా చెప్పాలో, ఆడియన్స్ గుండెల్లోకి వెళ్ళి ఎలా చెప్పాలో అది బాధ్యత. అది ఏ రసమైనా చేస్తున్నంత కావాలి సంతోషం. ఇది ఇట్ ఇస్ రిఫ్లెక్షన్, పబ్లిక్ సొసైటీ యొక్క రిఫ్లెక్షన్ కాని దాన్ని, మన ఊహాజనితం దాన్ని, మనలో ఉన్న పర్సనల్ క్రోధాన్ని దాన్ని చూపించడం, అది అబద్ధాన్ని నిజంగా చేయాలని ప్రయత్నించడం వికృతి చేస్తే దట్స్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ యాజ్ ఎ క్రియేటివ్ లిబర్టీ. క్రియేటివ్ లిబర్టీ అనే పేరు మీద చేసే విధ్వంసం ఇది మంచిది కాదు సినిమా ఫీల్డ్కి. అది సినిమా ఫీల్డ్ ఖచ్చితంగా ఏ ఫీల్డ్కి మంచిది కాదు. అది ఆ లిమిట్లో ఉన్నప్పుడే. ఇప్పుడు రాజకీయాలనే కూడా గతంలో ఎన్టీఆర్ గారు మండలాధీశుడు పనిచేసిన దాంట్లో కొన్ని సెటైర్లు పెట్టారు. ఆయన కూడా పెద్ద ఆయన కూడా చూసి నవ్వుకున్నారు. నేను నవ్వుకున్నాడు, సీరియస్ వల్ల. ఓకే, మన మీద తప్పితే ఏం చేస్తారు, తీశారు, ఓకే బాగా తీశారు అని కోటా శ్రీనివాసరావు ఎక్కడ కనపడితే కోటా బాగా చేశారు బ్రదర్, ఆయన కూడా నటుడు కాబట్టి బాగా చేశారు బ్రదర్ మెచ్చుకున్నాడు ఆయన. సో అందరూ ఆశ్చర్యపోయారు. సో అలా అంటే ఆ లెవెల్లో ఉంది, వికృతంగా లేదు. వికృత ఆయన కూడా ఆగ్రహించేవాడేమో, సటైర్ గా సరదాగా నవ్వుకుంటారు. నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇష్యూస్ వ్యక్తులుగా కొంచెం ఎక్కడన్నా ఉండొచ్చు కానీ విమర్శిస్తారు వ్యక్తుల్ని. అది కూడా బాగా హ్యూమిలియేట్ చేసేలాగా, వాళ్ళని కించపరిచేలాగా, వ్యక్తిగతంగా తీసేలాగా. ఏంటి మీలో తప్పు చెప్పడం వేరు సార్. మీలో తప్పు ఉందని ఇది తప్పు అని చెప్పడం నేను చెప్పచ్చు సార్. మీలో తప్పు అన్న హ్యూమిలియేట్ చేస్తూ చెప్పడం అనేది, హ్యూమిలియేట్ చేయడం కరెక్ట్ గా.
అది ఎట్లా ఉందంటే మీ నాన్నగారు బాగున్నారు అనడానికి మీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అనడానికి అది తప్పు చెప్పు. చరిత్ర చెప్పేటప్పుడు కొన్ని సత్యాలు చెప్తాను, తప్పులేదు చెప్పు. ఆ సత్యాలు చెప్పేది ఆ పద్ధతిలో చెప్పు. అది వికృతంగాను దానికి అబద్ధాలు జోడించి ఒక రంగులు పూసి ఇంకోటి చేసి, ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉందంటే, అంటే చూసేవాడికి పామరుడు కూడా ఆయనే అసలు చంద్రబాబు అన్ని మేనేజ్ చేశాడు, కోర్టును సైతం మేనేజ్ చేశాడు అన్నట్టు చూపిస్తాడు. అది సాధ్యమా? చిన్నపిల్లాడికి కూడా చోట అభూత కల్పనలాగా లేదా? ఈ అభూత కల్పనలు వద్దు. అభూత కల్పనలు ఎవరినో మెప్పించడం కోసం. ఇప్పుడు వీడేముందంటే రామ్ గోపాల్ వర్మ కానీ అంటే కనిష్టమైన దరిద్రుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎన్ని పేర్లు పెట్టినా సరిపోతాడు. వాడికి ఎన్ని చెప్పినా వాడికి సిగ్గు లేదు. వాడు ఓపెన్ గా చెప్పేస్తాడు, నాకు సిగ్గు శరం లేదు, నా మీద ఉమ్మూసిలా తుడుచుకుని వెళ్ళిపోతాను, మీరు అనేవాళ్ళు అనుకుంటారని అంటాడు. అలాంటి వాడు ఇలాగే చేస్తాడు. నేను ఎవరు డబ్బులు ఇస్తే ఏమైనా తీస్తాడన్నాడు. రేపు డబ్బులు ఇచ్చి మీరు రెడ్ లైట్ ఏరియా, బాంబే రెడ్ లైట్ ఏరియా చాలా పవిత్రమైన ప్రదేశము, అది చాలా గొప్పది అని చెప్పి తీమని డబ్బులు ఇస్తే తీస్తాడు. వాడి దేనికి విచక్షణ లేదు, ఏమి ఇంగిత జ్ఞానం లేదు, డబ్బులు ఉంటే చాలు ఏమైనా. అంటే మామూలుగా గతంలో ఆయన కొన్ని మంచి సినిమాలు, ఒక రకంగా క్రియేటివిటీ ఉన్న దర్శకుడు కూడా, నా అభిప్రాయం పర్సనల్ గా శివ గానీ మరి అలాంటి సినిమాలు తీసిన రోజుల్లో యూత్ కి ఒక కథలకు టెక్నికల్ గా ఫస్ట్ డైరెక్టర్ టు ఇంట్రడ్యూస్ సౌండ్ మీద ఇంపాక్ట్ కలిగించడం అనేది శివతోటి పెట్టి, అంతకుముందు ఆ సౌండ్ ఎఫెక్ట్ స్తంభాన్ని కొట్టుకుంటే శివాలయం ఒక్కసారి థియేటర్ చైన్ లాగ్ రకమైన సౌండ్, ఈ సౌండ్ మీద వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారు ఆయన సౌండ్ ఇంజనీర్ అన్నప్పుడు, సో ఆ మైండ్ లో బాగా సౌండ్ మీద ఎఫెక్ట్ చేసి కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ తీసుకుని చూపించాడు. మెచ్చుకున్నాం అందరూ. శివ ఏంటి చాలా సినిమాలు తీశాడు. ఆ బాంబే నుంచి వచ్చినాక బాంబేలో మొదలైందండి వికృత చేష్టలు. బాంబేలో నుంచి పారిపోయి వచ్చాడు, అర్ధరాత్రి తరిమేశారు, పారిపోయి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి ఇక్కడ పెద్ద హీరోలు ఎవరు అతన్ని దగ్గరికి తీసుకునే పరిస్థితిలో లేరు. సో పెద్ద హీరోలు తీసుకునే పరిస్థితి, సో అందువల్ల ఇలా మొదలయ్యాడు. ఇంకో ట్రాక్ లో పెడదామని తను తాను ఆల్వేస్ లైమ్ లైట్ లో పెట్టుకుంటాం అతనికి ఇష్టం. తన గురించి ఇప్పుడు మంచి అయినా చెడైనా సరే అదే అంటాడు, నన్ను గురించి చెడుగా మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడుకుంటూ ఉండాలట. అది ఒక పర్వర్టెడ్ మైండ్ అండి, పర్వర్టెడ్ మైండ్. నేను అందుకని వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఏం చెప్తానంటే, అతని సినిమా 10 మంది చూద్దాం అనుకుంటే మీరు ఇవాళ మీ కేసులు వేసి దాని మీద ఇవే చేసి వాడు 100 మంది చూసేటట్టు చేస్తున్నారు. దాన్ని ఏముందో ఏమీ లేదు, అంతే కదా. కమ్మ తీసాడు అమ్మ ఒళ్ళో కమ్మ అని ఏమాడింది, ఏమి దాని గురించి పట్టింపులేదు, ఎవడు పట్టించుకోకపోతే వంగవీటి రాధాన్న తీసాడు సినిమా, ఏమైంది, ఎవడు పట్టించుకోలేదు. దీన్ని మీరు పట్టించుకుంటే వల్ల 10 మంది ఇదేంటి ఇది చూద్దామని కుతూహలం పుట్టిస్తారు. అది వద్దు అని అంటాం, అది అంటే వాళ్ళ కోపం వస్తుంది. వద్దు, మీరు ఎందుకు అనవసర పబ్లిసిటీ ఇస్తారు ఆ సినిమాకి? ఒక చెత్త సినిమాకి వాడు ఎవడు చూస్తారో చూడడం తెలియదు, చూస్తే ప్రజలు అంగీకరిస్తారో కూడా తెలియదు. వాడు అబద్ధాలు చెప్తే ప్రజలు అంత అమాయకంగా, ప్రజలు ఏమి అంత అమాయకంగా ఎవడైతే చెబితే అలా వినేసే పరిస్థితుల్లో మహామహుల్ సినిమాలు కూడా విషయాలు లేకపోతే పక్కకు పెడతారు. నేను అసలు సినిమాల్లో నిజాలు అబద్ధాలు కూడా అట్లా ఈ నేచర్ అసలు సినిమా రంగానికి నిజంగా ఏమన్నా మేలు చేస్తుందా, లేకపోతే ప్రజలు ఒక్క రామ్ గోపాల్ వర్మ వల్ల నష్టం జరిగేది కాదు కానీ, బట్ మోరల్ గా సినిమా మీద ఒపీనియన్ దిగజారు. ఇప్పటికే ప్రజలు చాలా మంది ఈ హింస పెరిగిపోతుంది, లేకపోతే పెరిగిపోతుంది, ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి.